రోజు తెలంగాణ స్ఫూర్తిదాయకుడు మాజీ అనుకున్న మంత్రివర్యులు డాక్టర్ ప్రణయ్ భాస్కర్ గారి 70వ జయంతి 29వ. అయితే ఇది ఒక హీట్ అండ్ బిటర్ మూమెంట్. జయంతి అని చెప్పి మనము సంబరాలు జరుపుకోవాలా అని చెప్పి బాధ జరుపుకునే రోజు. అయితే ఇక్కడ అందరికీ కూడా ఆయనే స్ఫూర్తిదాయకులు కావడము, ఆయన అభిమానులందరూ కూడా చాలా చోట్ల ఆయనకి ఘనంగా నివాళులర్పించడం, ఎన్నో సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అయితే ఇందిరానగర్ అయితే దోమిడి అయితేనేమి, అదర్పల్లి అయితేనేమి, బాధితులు అయితేనేమి, ఆయన ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు వాళ్ళందరూ కూడా ఆయననే మా ఇంటి దీపం అని చెప్పి నిర్వహిస్తున్నారు. ఆయన చోటు మేము గడిపిన సమయం కొంచెమే గానీ ఆయన జ్ఞాపకాలన్నీ వాళ్ళ అభిమానులతో మేము పంచుతాం. వచ్చే సంవత్సరం 30వ వర్ధంతి ఆయనకి ఘనంగా నివాళులర్పించడానికి కౌన్సిల్ లో అప్రూవ్ అయినటువంటి ఏదైతే విగ్రహం ఉన్నదో ధన్యవాద దగ్గర ఆ విగ్రహం కూడా స్థాపించుకోవాలి, అక్కడనే ఘనంగా నివాళులర్పించుకోవాలని ఈ ఇయర్ సంకల్పించుకోవడం జరిగింది. ఆయన ఆశయ సాధనకై ఆయన చూపించినటువంటి సేవా మార్గంలో నేను కూడా కొనసాగించి రాజకీయాల్లో ఆయనని నేను కూడా అట్లనే ఆయన ఏదైతే మార్గం చూపించిందో ఆయన రాజకీయ వారసుడిగా ఆ మార్గం నేను ఇంట్లో ఉంటా అని చెప్పి మనం చేస్తున్నాం.